హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. శ్రావణమాస చివరి సోమవారం అమావాస్య రావడంతో విశేషమైన అమావాస్య కావడంతో భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో ఉజ్జయిని సోమేశ్వరుని అలంకరణతో అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నపూజ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భువనగిరి కౌన్సిలర్ చిన్న మహేష్ స్వాతిలను ఆలయ కమిటీ చైర్మన్ కాలేరు లక్ష్మణ్ శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోళ్ల గంగాధర్, ఆలయ పూజారి నాగరాజు శర్మ, ప్రవీణ్ శర్మ, నిత్యం స్వామివారి సేవలను చేసే ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదానాన్ని స్వీకరించిన ప్రతి ఒక్క భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ కాలేరు లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇది భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయం. ఈరోజు అమాస సందర్భంగా శివునికి విశేష అలంకరణ జరిగింది. ఈ అలంకరణ అన్నపూజ అంటారు. దీన్ని ఓన్లీ మన భారతదేశం మొత్తంలో కాశీలోనే జరుగుతుంది. తర్వాత మన పచ్చలకట్ట సోమేశ్వర స్వామికి జరుగుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఉదయం నుంచి అమాస సందర్భంగా భువనగిరి పరిసర ప్రాంతాలందరూ తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే ఉదయం నుంచి కూడా ఈరోజు మాకు విశేషంగా భక్తులు వస్తున్నందుకు అన్నదానానికి సహకరిస్తున్న చిన్న మహేష్ గుప్తా గారికి, అలాగే ప్రతి ఒక్క భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎలా విరజిల్లుతుందో అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, అలాగే శ్రీశైలం మల్లన్నగా మన భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వర స్వామికి కూడా విశేషంగా ప్రజలు ఆదరిస్తూ, అలాగే ప్రతి వచ్చిన భక్తుని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న పచ్చలకట్ట సోమేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రావణ మాసం విశేషమైన భక్తాజనతోటి అతి పురాతనమైన దేవాలయం. అంటే నేను పుట్టక ముందు నుంచి 500-600 సంవత్సరాల నుంచి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్యంలో ఉన్నప్పటి నుంచి విరాజిల్లుతుంది. కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారం సోమేశ్వర స్వామి. మనసులో ఎవరైతే కోరుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతారో వాళ్ళు విశేషంగా అన్నపూజ చేయించి అన్నదానం చేయించే ఆచారం ఇక్కడ విరాజిల్లుతుంది. భక్తుల సహకారంతో మరియు ఆలయ కమిటీ పెద్దలు చైర్మన్ కాలేరు లక్ష్మణ్ కుమారు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తల సహకారంతో, భువనగిరి చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో నిత్యము స్వామివారు విశేషమైన పూజలు అందుకుంటూ, లేదన్న వారికి అందరికీ కూడా ప్రతి సోమవారం కూడా నిత్యాన్నదానం కూడా కలిగించే ఆ యొక్క అదృష్టం, కాశీలో ఉండే అదృష్టం మాకు ఇక్కడ సోమేశ్వర స్వామి కల్పించినాడు. ఈ జన్మకి జాలని చెప్పేసి ఈ యొక్క స్వామివారి సేవలను నిమగ్నమైపోయి విశేషమైన భక్తులు వారి యొక్క కోరిన కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి ప్రతి వారం ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకొని వారికి కోరుకున్న కోరికలు తీర్చుకొని మొక్కు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. మేము ఈ టెంపుల్కి తరతరాలు చూస్తున్నాము. చాలా నమ్మకంగా కలిగిన టెంపుల్ మాకు ఇది. అన్న పూజ చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈరోజు సోమ అమావాస్య అని చేయించుకుందామని అన్న పూజ చేయించుకున్నాం. మేము మాది పొంగల శ్రీని నా పేరు, అన్నన్వాడలో ఉంటాము. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మన భువనగిరి పట్టణంలో పచ్చలకట్ట సోమేశ్వరాలయం అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి నమ్మకంతో విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా ప్రతిరోజు విశేషంగా పూజలు అందుకుంటున్న మన పచ్చలకట్ట సోమేశ్వర స్వామి మన భువనగిరి పట్టణంలో వెలిసినందుకు మనకు చాలా సంతోషం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.